నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. వివిధ దినపత్రికల నుంచి ప్రధాన వార్తలను క్లుప్తంగా తెలుపుతూ వార్తగా ఎటువంటి హడావిడి లేకుండా ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా V3 న్యూస్ లో సక్సెస్ఫుల్ గా కొనసాగే కార్యక్రమం పేపర్ కార్యక్రమానికి స్వాగతం. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు నిజా వెంకటేశ్వర గారు. ఆయనతో మాట్లాడి ఈ రోజు వచ్చిన వార్తల మీద, కథనాల మీద విశ్లేషణకు వెళ్దాం. సార్, కార్యక్రమానికి స్వాగతం. నమస్తే సార్, చూసుకుంటే ముఖ్యంగా ఈరోజు ఏ ప్రధాన దినపత్రికలు చూసుకున్నా గత 2-3 రోజులుగా ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ సిఏబికి సంబంధించి ఎక్కడ చూసినా చర్చ, ఎక్కడ చూసినా దానికి సంబంధించి సో మొత్తంగా చూసుకున్నది ఈవెన్ నిన్న కూడా మన హైదరాబాద్ కూడా దానికి కొంచెం అంటే కనిపించింది. దీనిపైన మన మీ విశ్లేషణ ఉండబోతాం. దీని మీద అల్లర్లు జరగడానికి కారణం ఏంటంటే ఇది ముస్లింలకు వ్యతిరేకమైంది అని ముస్లింలు భావించడం ఒకటి. తర్వాత ఇది ఆదివాసీలకు వ్యతిరేకమైంది అని చెప్పి అస్సాం తిరుపతిలో అక్కడ ప్రజలు భావించడం ఒకటి. దానికి కారణం ఉంది. ఎందుకంటే ఎక్కువగా వలసలు ఉన్నాయి ఏంటంటే అస్సాం తిరుపతిలో జరుగుతున్నాయి. అక్కడ ఉన్నది ఆదివాసులు. అయితే అక్కడ అస్సాంలోకి ఎక్కువ మంది అయితే బెంగాలీస్ ఉన్నారు. కనుక బెంగాలీస్ ఎక్కువ వచ్చినట్టయితే మా ఆదివాసీల ప్రత్యేక ప్రతిపత్తి, ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ప్రతిపత్తి అని ఉన్నది కదా, కాశ్మీర్కి ఎట్లయితుందో ఈశాన్య అంటే మా ప్రత్యేక ప్రతిపత్తికి భంగం కలుగుతుంది, మా హక్కులకు భంగం కలుగుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు సంపాదించుకుంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు పొజిషన్ సంపాదించుకుంటారు. మా ప్రత్యేక పొద్దునే అస్సాం తిరుపతిలో ప్రాబ్లం ఉంది. అందుకే విపరీతంగా అల్లర్లు ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచించినట్టయితే దేశ విభజన జరిగినప్పుడు హిందువులు ఎక్కువ మంది భారతదేశంకి వచ్చి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అక్కడ పోయినారు. అయితే వలసలను ఎట్లా చట్టబద్ధం చేయాలా, అక్రమ వలసదారులు ఎవరు అన్నప్పుడు ఆ సమస్య మీద ఇరు పక్షాల మధ్య చర్చ జరుగుతుంది. దాంతో సమస్య లేదు. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇప్పుడు ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా సెటిల్ అవుతున్నారు. దాని విషయంలో ఏమవుతుంది, ఇప్పుడు మమతా బెనర్జీ అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ వస్తే వాళ్ళకి ఏం సమస్య లేదు, సెక్యులర్ ప్రభుత్వం కాబట్టి. కానీ అదే భాజపాకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, మమతా బెనర్జీ ఇక్కడనేమో ముస్లిమ్స్ వస్తే ఒప్పుకుంటుంది, అక్కడేమో ముస్లిమ్స్ పోతే అక్కడ బెంగాలీస్ పోతున్నారు. కనుక వలసదారులకు రక్షణ ఉండాలని ఆమె అనుకుంటున్నది. కానీ భాజపా ఏమనుకుంటుంది, దీంతో ఏమవుతుంది, తమ రాజకీయానికి దెబ్బ వస్తుందని చెప్పి ఈ పౌరసత్వ బిల్లును పెట్టిందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అయితే అటువంటిది ఏమి రాజకీయం లేదు. ఎవరు కొత్తలు వచ్చినా కానీ వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి కదా. అక్కడి నుంచి పాకిస్తాన్ నుంచి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా మన దగ్గర నుంచి అక్కడికి పోయిన వాళ్ళు లేరు. అక్కడనే వాళ్ళు మన మత సామరస్యం పాటిస్తలేరు, మనమేమో మత సామరస్యం పాటించమని అంటున్నారు అని చెప్పి భాజపా వాదన. అందుకే మన ప్రధానమంత్రి అప్పీల్ కూడా ఏంటంటే మేము దీంతో ఎవరిని నష్టం చేయమని. కానీ అందులో స్పష్టంగా రాజకీయం కనిపిస్తూనే ఉంది. కాబట్టి కొంత దీని మీద తప్పకుండా చర్చ జరుగుతుంది. దానికి ఏదో ఒకటి సూటబుల్ సొల్యూషన్ జరిగేదాకా ఈవెన్ హైదరాబాద్లో కూడా ముస్లిమ్స్ ఎక్కువ వీళ్ళు కూడా ఎక్కువగా స్పందిస్తుంటారు. కనుక అందుకే తెరాస మొదటిసారిగా భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసింది. ఇందులో అంటే ఇది కరెక్ట్ కాదని, అంటే మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎప్పుడు కూడా తెరాస కూడా అన్ని ఈసారి మాత్రం సపోర్ట్ ఎందుకు చేయలేదంటే సపోర్ట్ చేస్తే ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ తోటి తెరాసకు ప్రాబ్లం వస్తుంది. తెరాసకు అసలు ఎటువంటి గంగా జమున తహజీబ్ అని చెప్పి ముస్లిమ్స్ హిందువులు కలిసి ఉండాలి, తప్పదు మనం కలిసి ఉండాల్సిందే అనే పద్ధతితో ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా వ్యతిరేకించారు. కనుక దీన్ని ఏమున్నది, లోకల్ గవర్నమెంట్ మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటుంది, మేము చేయం అమలు, మీరు అమలు చేయాల్సిందే అనుకుంటున్నారు. ఎందుకనాలి, ఇక్కడ హ్యావ్ సిట్టింగ్ కూర్చున్నాం, చర్చించుకున్నాం అన్నది. మొన్నటిదాకా మనం ఆర్టీసీ గురించి ఏమన్నాం, చర్చల ద్వారా పరిష్కారం అవుతాను. ఇది కూడా అంతే, చర్చలు ఎందుకు చేయొద్దు. ఒకవేళ మీ రాజకీయంలో సరైనదే ఉండదనుకోండి, ఓకే మళ్ళీ మీటింగ్ పెట్టండి, ఢిల్లీలో పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోండి, వాళ్ళ ఇబ్బందులు ఏంటో అడగండి. అప్పుడు ఈ అల్లర్లు ఉన్నాయి. అల్లర్లు ఉండడం, శాంతి రహితంగా ఉండడం మంచిది కాదు. శాంతి కోరుకోవాలి కానీ అల్లర్లు కోరుకోవద్దు. దీన్ని గెలుస్తాం కావచ్చు, కానీ దాని ప్రకంపనలు ఎప్పటికి ఉంటాయి కదా. అందుకని ఈ బిల్లు ఏదైతే ఉన్నదో పౌరసత్వ సవరణ బిల్లును కోసం మళ్ళీ దేశమంతటా అందరినీ పిలిపించుకొని అందరి ముఖ్యమంత్రులతో మీటింగ్ పెట్టడం మంచిది. ఎందుకంటే అప్పుడేం చెప్పొచ్చు, మాకేం చెడ్డ ఉద్దేశాలు వీళ్ళు చెప్పొచ్చు, చెడ్డ ఉద్దేశాలు ఉన్న వాటి గురించి వీళ్ళు అడగచ్చు. కనుక పౌరసత్వ సవరణ అనేది తెల్లారిగా కొబ్బరి మునిగిపోయేదేం కాదు. కనుక 370 అధికారులు వేరు, ఇది వేరు. ఆ రెండింటిని ఒక్కటి చేసి మారిస్తే వీళ్ళకేమనిపిస్తుంది, హిందుత్వాన్ని రుద్దుతున్నారని. హిందుత్వం అనాల్సిన అవసరం లేదు. హిందువే, ముస్లిమే. అందరికీ హక్కులు ఉండాలి. సెక్యులర్ ప్రభుత్వం అంటే అసలు సెక్యులర్ అనేది లేదు మన రాష్ట్రంలో, అన్ని కాంగ్రెస్ కలిపిందని ఇప్పుడు భాజపా ఎంపీలు మాట్లాడుతున్నారు. కనుక దీన్ని ఒక విస్తృతమైన చర్చ జరగాలి. ప్రజాస్వామ్య వాతావరణంలో దీనికి డెసిషన్ తీసుకోవాలి.
నేను చూసుకుంటే కనుక అందుకే మీరు చూడండి ఏ ఎడిటోరియల్ ఏ ఎడిట్ పేజీలో చూసినా కానీ దీని మీద ఆర్టికల్ ఈనాటిలో కూడా వక్ర వలసలపై వక్ర రాజకీయం ఉన్నది. వక్ర రాజకీయం ఉండొద్దు, రాజకీయం ఉండాలి కానీ వక్ర రాజకీయం ఉండొద్దు. అది అట్లుంటే మంచిది అని మన ఉద్దేశం. కాంగ్రెస్ కూడా నేను డిమాండ్ చేస్తాం, లైక్ సభ్యులందరూ కలిసి దీన్ని మార్చే మొదటి అంతే కదా, ఒక విశాలమైన వేదిక మీరు చర్చించవచ్చు కదా. ఓకే, ఇప్పుడు సవరణ ప్రతిపాదించలు గెలిచిండ్రు, ఇప్పుడు మాట్లాడవచ్చు కదా. మాట్లాడడం ఎందుకు? కెరీర్ ఒక మాట అన్నాడు, భయపడుతూ మాట్లాడవచ్చు కానీ మాట్లాడడానికి భయపడద్దు అన్నాడు. కనుక ఏం చేయాలి? భయపడుతూ అయినా మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి, మాట్లాడడానికి మాత్రం భయపడద్దు. ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి భయపడే వాతావరణం ఉండదు. మాట్లాడితే నన్ను లోపలిస్తాడేమో, మాట్లాడితే చట్టం ప్రయోగం చేస్తాడేమో అనే మాట ఉండొద్దు. రైట్ సార్, చూసినట్టు ఏడాది కాలం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఏడాది పాలన పూర్తయింది. ఇటు తెలుగుదేశం పార్టీ మంచి వైఫల్యం చెందింది తెరాస ప్రభుత్వం అంటూ నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటాయి. అయితే భాజపాకు సంబంధించి భాజపా కూడా మద్యపాన నిషేధమైన భీకరణ తెలుగుదేశం పార్టీ కూడా. అయితే మొత్తంగా చూసినట్టే ఏడాది కాలం పాటు జరిగిన ప్రభుత్వ పాలన తెరాసకు సంబంధించి ఎలా ఉందంటారు? కింద కాలంతో కంపేర్ చేసుకుంటే ఈసారి పాలన, ఏడాది పాలన ఎలా ఉంది? ఏమైనా మార్పులు చేర్పులు మీ విశ్లేషణ ఏమైనా కనిపిస్తున్నాయా? మనకి ఈ క్వశ్చన్ ఏంటంటే ప్రోగ్రెస్ ఎక్కడుంది లేదు అనే దాని మీద ప్రోగ్రెస్ కనిపిస్తుంది కదా మనకు. ముఖ్యంగా మనది వ్యవసాయ ప్రధానమైన దేశం, తెలంగాణ కూడా వ్యవసాయ ప్రధానమైన దేశమే. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలువలకు ఎడమ పక్కన అంటే డౌన్ సైడ్ నీళ్లు పారుతాయి కానీ పై సైడ్ నీళ్ళు పారవు, ఎందుకంటే ఎత్తు ప్రదేశం కదా. దాన్ని ఏమంటారు తెలుసా? వ్యవసాయానికి అది భాగ్యరేఖ అంటారు కింది వాళ్ళు, కానీ పై వాళ్ళు ఏమంటారు తెలుసా? వ్యవసాయానికి అది ఒక దరిద్ర రేఖ అంటారు. ఎందుకంటే వాళ్ళకి నీళ్ళు ఇవ్వదు కదా, పక్క నుంచి నీళ్ళు పోతుంటాయి కానీ ఒక చుక్క కూడా పై వాళ్ళకి ఇవ్వరు. అయితే సముద్రపు నీళ్ళు లాగానే తాగడానికి ఎట్లయితే పనికిరావు, కాలువలకు వెళ్ళి ప్రవహించే నీళ్ళు ఎత్తు ప్రదేశాలు పనికిరావు. ఎత్తు ప్రదేశాలకు నీరు చేసిన ప్రయోగమే కాళేశ్వరం ఇనాగురేషన్ అయింది. 45 లక్షల ఎకరాల్లో పండించడానికి కావాల్సిన సగం మిడిమానేరు దాకా ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. అంటే ఏమైంది మనకి ఇప్పుడు ఏం కనిపిస్తుంది? సూర్యాపేట అంటే చిట్ట చివరి ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోయి అందించాల్సిన భూమి ఏదైతే ఉందో అక్కడికి నీళ్ళు చేరుతున్నాయి. అంటే ఇది అట్లాగే ఇప్పుడు గోదావరిని మనం కృష్ణను కలిపినట్టయితే మన నాగార్జున సాగర్ కింద నీరందని భూములు ఉన్నాయి కదా, వాటికి కూడా ఇప్పుడు నీళ్ళు వస్తాయి. కనుక ఇది ఏదైనా మన ఫేట్ లైన్ అంటే తెలంగాణ యొక్క భాగ్యాన్ని మంచి దిశలో తీసుకుపోయే ప్రయత్నం కాళేశ్వరం. అట్లాగే రైతులకు ఏం కావాలి? డబ్బు కావాలి, అందుకని రైతు బంధు ఉన్నది, రైతు బీమా ఉన్నది, తర్వాత ఇంకోటి ఇంకేం చేస్తున్నారు, పంట సాయం ఉన్నది. అదేవిధంగా నీళ్ళు అందిస్తున్నాం. నీళ్ళు వస్తే రైతులు సంపన్నులు అయితే రాష్ట్రం సంపన్నం అయితే. దీనికి సంబంధించి ఒక కథనం వచ్చింది, దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం. ఏడాది కాలంలో జరిగిన ముఖ్యమైన పనులు తెరాస ప్రభుత్వానికి సంబంధించి రెట్టింపైన ఆసరా పెన్షన్లు, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం పెంపు, కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం, కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలు, గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అమలు, ములుగు నారాయణపేట జిల్లాల ఏర్పాటు, కొల్లాపూర్ కోరుట్ల రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, పారిశుద్ధ్య కార్మికుల జీతాలు 8,500 రూపాయలకు పెంపు, పంచాయతీ సిబ్బందికి 2 లక్షల జీవిత బీమా, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ఏర్పాటు, కొత్త మున్సిపల్ చట్టం అమలు, కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు, 119 నియోజకవర్గాల్లో బీసీ గురుకులాల ప్రారంభం, హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మెట్రో ప్రారంభం, మనుగూరులో బీటీపీఎస్ మొదటి యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి, అలాగే విద్యుత్ శాఖలో ఆర్డినెన్స్ కు సర్వీస్ రూల్స్ అమలు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్ట వరకు మాట్లాడుకున్నట్టు 119 నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు ఏర్పడ్డాయి. బీసీలకు ఏం చేశారంటే 119 గురుకులాలు ఏర్పాటు చేశారు. విద్యలో అభివృద్ధి మనకు కనిపిస్తుంది. ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు బ్రహ్మాండమైన విజయకేతనాలు ఎగరేస్తున్నారు, ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నారు. తర్వాత ఆటల్లో ప్రతిభ కనపరుస్తున్నారు. తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత పోటీ పరీక్షల్లో మంచి రిజల్ట్స్ తీసుకొస్తున్నారు. ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజీలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి అంటే మంచి ఎడ్యుకేషన్, మంచి పోషక ఆహారాలు అందడం, మంచి వసతి, మంచి చదువు. 119 గురుకులాలు అంటే మామూలు కాదు కదా. కానీ మనం చూసుకున్నది బీసీకి సంబంధించి మన మీటింగ్ జరిగినప్పుడు కూడా వాళ్ళన్నా జరుగుతోంది.
అంటే హాస్టల్కి సంబంధించి సరైన ఫుడ్ ఫెసిలిటీ అవి వేరు, అవి బయట ఉన్న హాస్టల్స్, ఇవేమో గురుకుల హాస్టల్. గురుకులాలు ఓకే, ఎక్కడో ఒక పొరపాటు జరగచ్చు, కానీ గురుకులాలు అద్భుతంగా సాగుతున్నాయి. లేకపోతే ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు అద్భుతమైన ప్రతిభ సాధిస్తున్నాయి. విద్యార్థులు మాట తీరు మారిపోయింది, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. తర్వాత ఇంగ్లీష్ మీడియం గురించి కూడా డిస్కషన్ అనవసరంగా. ఆంధ్రలో మన దగ్గర మా అబ్బాయి CA పాస్ అయ్యాడు, కానీ ఇప్పటికి ఏమంటాడు తెలుసా, నాన్న మేము తెలుగు మీడియంలో చదవడం వల్ల మాకు వాళ్ళకు చాలా డిస్పారిటీ ఉన్నది, వాళ్ళకు చొరవ చొచ్చుకుపోయి మాట్లాడడం, ఇంగ్లీష్లో మాట్లాడడం ఈజీ అవుతుంది, కానీ మేము మాట్లాడడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము ఇంగ్లీష్లో తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా, కనుక ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళతో మేము కాంపిటీ చేయడం ఇబ్బంది ఉంటుంది అంటాడు. అంటే ఆ ఇబ్బంది ఉంటుంది కనుక తెలుగుతో పాటు ఇంగ్లీష్ ఉంటే అది మనం కోరుకుంటున్నాం, తెలుగు అసలే వద్దని జగన్ అంటున్నాడు. కనుక ఇంగ్లీష్ మీడియం అనేది తప్పకుండా వీళ్ళకు తెలుగుతో పాటు ఉండాలి. ఆయన కూడా మా జగన్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆయన కూడా మాట్లాడడం జరిగింది, తెలుగు కూడా ప్రాధాన్యం ఇస్తాం, అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా దానికి సంబంధించి మన దగ్గర అది ఉంది. అందుకే మన చోట అల్లర్లు లేవు, కానీ ఆంధ్రలో మొత్తం ఇంగ్లీష్ మీడియం అనేసరికి అల్లర్లు అవుతున్నాయి. కనుక తెలంగాణ ప్రభుత్వం పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, అంటే ప్రజలకు స్నేహితులుగా మెదిలే ప్రభుత్వం. లేకపోతే ఆర్టీసీలో ఇప్పుడు ఎందుకు ఆర్టీసీలో వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ వడాలు ఇచ్చినారు కదా. ఇప్పుడు వాళ్ళకి రాజకీయాలు ఎందుకు? ఇప్పుడు పాడైన బస్సులను కార్గోకు వాడుతూ అంటున్నారు, దాంట్లో 400 కోట్లు వస్తాయి అంటున్నారు. అంటే మనం యాక్చువల్లీ అభివృద్ధి పథంలో పయనించాలని ఆలోచించాలి, కానీ నేను ఉండాలి, నేను నాయకుడు ఉండాలి, నాకే ఉండాలి అనేది మంచిది కాదు. తర్వాత కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కాబట్టి ప్రజలు కూడా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అని చెప్పి సహకరించాలి. అందరు ఏలు పెట్టి చూపెట్టడమే పని కాదు కదా. అలాగే సార్ చూసుకుంటే తెలంగాణ పోలీసులను తప్పుపట్టకూడదు, సుప్రీంకోర్టు కమిటీ హక్కుల కమిషన్ ఏమంటారంటూ ప్రశ్న సంధించింది ఈనాడు. రేప్ చేసిన వారిని పోలీసులు కాల్చడం తప్పేనని తేల్చుతాయి. ఇక ఏ పోలీసు ఏ ప్రభుత్వ పెద్ద శిక్షించేందుకు ముందుకు రారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు అంటే మనం చూసుకున్న దిశా చట్టానికి మనం కూడా అంటాం, మనం కాల్చి సంభవం అనము, కానీ ఇదే ప్రజలు ఏమంటారు, వాళ్ళని తొక్కాలి, చంపాలి, కొరకాలి, అప్పుడే రోడ్డు మీదే శిక్షించాలి, మాకు అప్పచెప్పడం మేము శిక్షిస్తామంటారు. ఏదో ఎన్కౌంటర్ కావాలని తప్పు చేసినట్టు. తప్పు చేసిన ఎందుకనాలి? ఎన్కౌంటర్ మీద న్యాయ విచారణ జరుగుతుంది, ఎట్లయితే అట్లయితే. వాడు లాక్కొని నిజంగానే లాక్కొని పోయినా కూడా తుపాకులు కాల్చదా? అట్లా చెప్పి దొరికిన వాళ్ళ కాల్చుకొని అనడం కాదు కదా. అంటే ఇప్పుడు వీళ్ళని కాల్చినా రేపు ఇంకోళ్ళని కూడా కాల్స్తారు, ఇది మంచిది కాదు అనేది ఒక పద్ధతి. అంటే ఏది జరిగినా వాళ్ళు చేసింది దుర్మార్గమైన చర్య, వాళ్ళకి ఎట్లా ఊరే పడుతుంది. కానీ చట్టాన్ని పోలీసులు చేతులకు తీసుకోవద్దని చెప్పి పౌర హక్కుల వాళ్ళు అంటారు. చట్టాన్ని పోలీసులు చేతులకు తీసుకోవద్దు, కానీ చట్టానికి గూండాలు కూడా చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు. తర్వాత స్త్రీలకు రక్షణ ఉండాలి. తర్వాత దుర్మార్గమైన హేయమైన చర్యలకు పాల్పడ్డ వాళ్ళకు తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టి 15-20 రోజుల్లో పూర్తి చేసి వాళ్ళకి తగిన శిక్ష విధిస్తే ఇంత అల్లరి జరగదు. కొద్ది రోజులుగా చూసుకుంటే ఎన్హెచ్ఆర్సీ ఏదైతే దిశ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రియాక్ట్ అయింది అంటున్నారు. బట్ మనం చూసుకుంటే కనుక ఏవైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో ఎన్కౌంటర్కి సంబంధించి ఒక 16 అంశాలు ఉన్నాయి. దాన్ని కట్టుబడి ఎన్హెచ్ఆర్సీ కానీ లేకపోతే తత్సంబంధిత శాఖలు కానీ వర్కౌట్ చేస్తున్నారు దాని మీద. కాబట్టి ప్రెసెంట్ దాన్ని ఎన్కౌంటర్ని అంటే ఈ ఎన్కౌంటర్ మనకి అంటే దిశాకి సంబంధించి ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి ప్రజలు కొంచెం సానుకూలంగా సంబంధించారు. ఒకవేళ వేరే సంఘటనలు కనుక ఎన్కౌంటర్ జరిగితే కనుక ఆ కోణంలో అంటే హత్య వానికి ఉరి శిక్ష విధించే న్యాయస్థానం విధించాలి, కానీ పోలీసులు విధించద్దు అనేది ఈ పౌర హక్కుల వాళ్ళు. ఎందుకంటే ఒక్కసారి పౌర హక్కులను ఉల్లంఘించడం అలవాటైతే రేపొద్దున శత్రులను ప్రతిపక్ష పార్టీ వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయొచ్చు, ప్రజలు కూడా ఎన్కౌంటర్ చేయొచ్చు, విరుద్ధమైన రాజకీయాల వల్ల కూడా చేయొచ్చు అనే భయం. కనుక రాజ్యాంగం మనం కల్పించిన వాటిని రక్షించుకోవాలనే తపన పౌర హక్కులకు ఉండడం సహజమే, న్యాయం కూడా. కానీ దిశ కేసు ఎంత దుర్మార్గమైన కేసు. ఒక అమ్మాయిని దుర్మార్గంగా బలవంతంగా తీసుకుపోయి తాగిచ్చి రేప్ చేసి మళ్ళీ సాక్ష్యాలు కనిపించద్దని పెట్రోల్ పోసి తగలబెట్టడం అంటే నిజమైన హేయమైన చర్య. ఇటువంటి దానికి ఎట్లా శిక్ష పడుతుండే. పోలీసులు చేతులకు తీసుకున్నాడని ఎందుకు అనుకోవాలి? తీసుకున్నాడేమో సందేహం, అంతే. సెల్ఫ్ డిఫెన్స్ వాళ్ళు సజ్జనా కూడా చెప్పడం జరిగింది. సెల్ఫ్ డిఫెన్స్ వేలో మేము దాన్ని ప్రొడక్షన్ లో మేము తీసుకున్నాం తప్ప సో ఎన్కౌంటర్ చేయాలనే ఉద్దేశం మాకైతే లేదని చెప్పి. సో బట్ ఏంటంటే ఆ సిచ్యువేషన్ ఎన్కౌంటర్ జరిగింది, దాన్ని ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఒక పాజిటివ్ వేలో తీసుకుని. ఇంకొకటి ఏంటంటే ఎట్లాగో కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు కాబట్టి మనం దాని గురించి మాట్లాడకపోతేనే మంచిది. అంటే మాట్లాడమంటే
న్యాయం చట్టం తన పని చేసుకుంటుంది. తర్వాత తెలిసే కమిటీ వాళ్ళు తప్పకుండా చేస్తారు. మనం అట్లా ఆలోచిద్దాం. కానీ వాళ్ళు సాగడం సరైంది, కానీ చంపిన పద్ధతి సరైంది లేదంటున్నారు అంతే. ఇంకా దాని గురించి మనం కమిటీ మనం ఏం మాట్లాడినా మళ్ళీ వ్యాఖ్యానం వస్తుంది కాబట్టి చేను చెదురుతుందంటూ సాగు భూములకు ఉరేస్తున్న స్థిరాస్తి వ్యాపారం, భారీగా కొని బీడుగా వదిలేస్తున్న వ్యాపారులు. రాష్ట్రంలో వ్యవసాయ భూమి 1.42 కోట్ల ఎకరాలు, సాగేతర రంగాలకు సంబంధించి అంటే మళ్ళీ సంబంధించి 22.23 లక్షల ఎకరాలు. గత 10 ఏళ్లలో మళ్ళింది 11.95 లక్షల ఎకరాలు. సార్ దీనికి సంబంధించి ఏటేటా మనం చూసుకుంటూనే ఉన్నాం. పంట పొలాలు కాస్త స్థిరాస్తి లేకపోతే రియల్ ఎస్టేట్కి మళ్ళీపోవడం, పంట పొలాల సంఖ్య తగ్గిపోవడం, లేకపోతే ఆ విస్తీర్ణం తగ్గిపోవడం, మనకి ఆఖరికి పరిస్థితి ఎలా మారుతుందన్న క్వశ్చన్ కూడా వచ్చిన పరిస్థితులు చూసుకుంటే, సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొత్తం ఒక్కటి చూడండి, ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ జరుగుతుంది. ఈ అర్బనైజేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, రాజధాని చుట్టూ, జిల్లాల చుట్టూ, టౌన్స్ చుట్టూ వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ భూములుగా మారుతాయి. ఎందుకంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాళ్ళకు మళ్ళీ నివేశన స్థలాలు అవసరం కాబట్టి పెరుగుతాయి. ఇప్పుడు మన చుట్టూ ఉన్నాయి రంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా, ఇవన్నిట్లలో చుట్టూ 4-5 మహబూబ్నగర్ జిల్లా, ఎటైనా అసలు ఈవెన్ అన్ని జిల్లా కేంద్రాలలో కూడా భూములు పెరిగినాయి. ఇప్పుడు కరీంనగర్ లాంటి పట్టణము ఎటో 5 కిలోమీటర్లు పెరిగింది. అంటే ఎటో 5 కిలోమీటర్ల దూరం పంట భూములని రియల్ ఎస్టేట్ భూములు అవుతాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, మన దగ్గర హైదరాబాద్ చూస్తే జడిచెట్ల దగ్గర రియల్ ఎస్టేట్ జరుగుతున్నది. అంటే ఏమంటే జనం పెరుగుతున్నారు. ఇప్పుడు మీరు కుకట్పల్లి వైపు చూడండి, సంగారెడ్డి దాకా అన్ని నివేశ స్థలాలుగా మారిపోతాయి. అయితే ఇది తప్పని కష్టం. మనం ఒక అభివృద్ధి అనుకుంటూ జనం పట్టణాలకు రావాలని కోరుకుంటూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ పంట భూములు నివేశన స్థలాలకు పోవద్దంటే ఊరికేంది కాదు, అదే జరుగుతున్న ఇబ్బంది. మళ్ళీ దీనికి ఎన్ని కష్టాలు, డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి, మళ్ళీ నీటి వసతి ఏర్పాటు చేయాలి, తాగునీరు కావాలి, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ కౌంట్. కానీ తప్పని కష్టం ఇది. అర్బనైజేషన్లో ఇది తప్పని కష్టం. పట్టణీకరణ జరుగుతున్నప్పుడు వ్యవసాయ భూములు నివేశన స్థలాల కిందకి పోవడం ఆశ్చర్యం ఏమి లేదు. సార్ చూసుకునేది కనుక మరొక ముఖ్యమైన అంశం, ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచ 100 మంది మహిళల ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ గారు కూడా చోటు దగ్గర నాట్ రాంగ్ 34వ స్థానం. ఎస్, గతంలో రక్షణ శాఖ నిర్వహించి ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న నిర్మలా సీతారామన్ 34వ స్థానాన్ని దక్కించుకున్నారు. లభించింది ఫోర్బ్స్ జాబితాలో. గతంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ మాత్రమే ఆర్థిక మంత్రి బాధ్యతను స్వల్పకాలం పాటు అదనంగా మాత్రమే నిర్వహించారు. ఆర్థిక మంత్రిగా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ నిర్మలి. నిజం కూడా అంటే ఒక ఆర్థిక శాఖ మంత్రి తీసుకున్న డెసిషన్ దేశం మొత్తం ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తాయి. ఆమె బడ్జెట్ సమర్పించిన తర్వాత ఎన్నింటి మీద కరెక్షన్ చేసింది. ఎందుకు ఒప్పుకున్న అమెండ్మెంట్స్కు అంటే ఎక్కడి నుంచి అప్పీల్ వస్తే ఓహో దీన్ని కూడా పరిశీలిద్దామని చెప్పి చేస్తుంది. అంటే ఆమె తీసుకున్న డెసిషన్ తోటి కొన్ని లక్షల కోట్లు ఇటుగానే అటుగానే అవుతాయి. కానీ దేశ ప్రజలను ఉద్దేశించి అంత పవర్ఫుల్గా తీసుకునే ఆర్థిక మంత్రిగా ఆమెకు పేరు వచ్చింది కాబట్టి ఆమె నిర్మలా సీతారామన్ శక్తివంతమైంది అని అంటున్నారు. నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఆమె శక్తివంతమైన శాఖనే. రక్షణ మంత్రిగా కూడా ఆమె బాగా చేసింది. కానీ యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ బాగా చేస్తున్నది. కాబట్టి శక్తివంతమైన మహిళల్లో మన ఆర్థిక మంత్రితో మనకు మంచిదే కదా. రైట్ సార్, అలాగే చూసుకున్నది కనుక ఎక్కడ చూసుకున్నా మధ్య కనిపిస్తున్న అంశం ఏంటంటే సిఏబి 2-3 రోజులు సిటిజన్షిప్ అమెండ్మెంట్, దానికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇలాంటి అంశాలకు సంబంధించి ప్రజల్లో ఎటువంటి కాన్సెప్ట్ తీసుకుంటే కనుక ఆ విషయాల్లో అవగాహన ఉండొచ్చు. ఎందుకంటే ఒకటే దీని మీద ఎప్పుడైతే ఒక సమస్య మీద తీవ్రంగా ఒకరు 100% రైట్ అని వాళ్ళు 100% రాంగ్ అని అంటున్నారు కానీ దాని మీద చర్చ జరగాలి, దాని మీద వివరణ ఇవ్వాలి, దాని మీద బాధ్యత తీసుకోవాలి. దీన్ని అమలుపరచాల్సింది అనే రోజు వీళ్ళు సిట్టింగ్ మనం ఒక 2 మీటింగులు పెట్టుకున్నాం. మీకున్న సమస్యలు ఇప్పుడు ఆర్థిక మంత్రి ఎట్లయితే తన బిల్లులకు సవరణ తీసుకొచ్చిందో దీన్ని కూడా సవరణలు తీసుకురావచ్చు. మేమే తప్పకుండా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి రాంగ్ సిగ్నల్స్ ఇచ్చే బదులు తప్పకుండా మనం మీ గ్రీవెన్సెస్ మేము వింటాం, దాని మీద ఏమైనా కావాలంటే సవరణలు చేద్దాం, కానీ ఈ బిల్లు అవసరమని చెప్పచ్చు. అది రైట్ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్
జాన్సన్ జయకేతనం బ్రిటన్ ఎన్నికల్లో 365 సీట్లతో కన్జర్వేటివ్ పార్టీ మళ్ళీ అతనికి మళ్ళీ జాన్సన్కి పట్టం కట్టారు. ఒకసారి దాని గురించి చూద్దాం సార్ మొత్తం ఒకసారి. అంటే మన బ్రిటన్ రాజకీయాలతో మన రాజకీయాల్లో పెద్ద ఎఫెక్ట్ ఉండేది ఉండదు. కాకపోతే కన్జర్వేటివ్ లేబర్ పార్టీల మధ్యలో అంటే మళ్ళీ ఆయనకి పట్టం కట్టడం అంటే బ్రిటన్ యొక్క ఆలోచన సరళికి సంకేతం అది అంతే. రైట్ సార్. సాక్షి చూసుకున్నది మృగాళ్లకు ఇక మరణ శాసనమే. ఏపీ దిశ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం. మహిళలు బాలికలపై అఘాత్యాలకు పాల్పడితే ఉరిశిక్షే. 21 పని దినాల్లో తీర్పు, 7 పని దినాల్లో దర్యాప్తు పూర్తి, 14 పని దినాల్లో న్యాయ విచారణ. పిల్లలపై లైంగిక వేధింపులకు గరిష్టంగా జీవిత ఖైదు. సోషల్ మీడియాలో మహిళలు వేధిస్తే 2 నుంచి 4 ఏళ్ల శిక్ష. సార్ ప్రధానంగా మాట్లాడుకున్న అంశం ఇది. సోషల్ మీడియా మొన్న దిశ ఇష్యూకి సంబంధించినంత వరకు సోషల్ మీడియాలో చాలా దారుణమైన ట్రోలింగ్స్ జరిగాయి. నిజంగా వాళ్ళు మనుషులా లేకపోతే ఇంకా వేరే పదాలైనా వాడాలా అనే ఒక సందిగ్ధత ఏర్పడిన సిచ్యువేషన్ అన్నమాట సోషల్ మీడియాలో. అసలు అదే క్వశ్చన్. సో దీనికి సంబంధించి విశ్లేషణ అంతే. అంటే ఇప్పుడు అది దేశం యొక్క ఆలోచన సరళిని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి దీనికి కఠినమైన చట్టాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలు కూడా కావాలని అంటున్నాయి కాబట్టి పార్లమెంట్ దీన్ని సవరణ చేయొచ్చు, కఠినమైన చట్టాలు రావచ్చు. దీన్ని మనం స్వాగతించాల్సిందే. లేకపోతే మహిళలకు రక్షణ లేకపోతే, సగం సమాజానికి రక్షణ లేకపోతే అది మన సమాజం యొక్క అధ్వాన స్థితిని తెలుపుతుంది. కనుక దీని విషయంలో ఖచ్చితమైన చట్టాలు రావాల్సిందే, శిక్షలు పడాల్సిందే. సోషల్ మీడియా మీద కూడా ఒక నిర్దిష్టమైన ఒక కార్యక్రమాన్ని ఏర్పరచాల్సిన అవసరం ఉందంటారు. అంటే అట్లేం లేదు. మనం దాన్ని జనరలైజ్ చేసి చూడొద్దు. దిశ కేసు వేరు, దానికి మొత్తం భారత సమాజం మొత్తం స్పందించింది. దాని విషయంలో మనం సోషల్ మీడియాని అనొద్దు. సోషల్ మీడియా అనవసరమైన విషయాలకు ప్రచారం ఇస్తే అప్పుడు మనం సోషల్ మీడియాని తప్పు పట్టాలి. కానీ దిశ లాంటి కొంతమంది ఆ ఇష్యూకి సంబంధించి చాలా దారుణంగా ట్రోల్ చేయడం జరిగింది, ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. దాని మీద కొంతమంది మహిళలు కానీ ప్రజా సంఘాలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఒక అమ్మాయికి ఇబ్బంది జరిగితే అమ్మాయి కానీ కుటుంబానికి కానీ సపోర్టివ్గా మాట్లాడబడితే వాళ్ళకి సపోర్టివ్గా నిలవడానికి పోయి వాళ్ళకి వ్యతిరేకంగా కమెంట్స్ చేయడం, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఒక అందుకే మనం సైడ్స్ తీసుకోవడం వద్దు. దానికి కఠినమైన చట్టాలు కావాలి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని అనుకోవాలి. కానీ వాళ్ళు ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి అందరికీ హక్కు ఉన్నది. కానీ సరైన ఆలోచనలతో చట్టాలు చేయాలి. ఎన్ని అమెండ్మెంట్స్ వచ్చినాయి మన రాజ్యాంగానికి మొదటి నుంచి. సో లెట్ us be liberal. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ విశ్లేషణ అందించినందుకు స్టూడియోకి వచ్చి. ఇది వాళ్ళ పేపర్ వచ్చిన కార్యక్రమం. రేపటి పేపర్ వచ్చిన కార్యక్రమం కలుసుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.